మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రం కోసం తన వైపు నుండి ఎంత బెస్ట్ ఇవ్వాలో అంత బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సినిమా ఎలా వచ్చిందో ప్రస్తుతానికి తెలియదు, కానీ ఫైనల్ కాపీ మాత్రం రెడీ అయిపోయింది. రన్ టైం దాదాపు 3 గంటలు ఉందట. ఈ మధ్యకాలంలో ఇంత నిడివితో విడుదలైన సినిమాలు లేవు, కానీ స్టోరీ ఆసక్తికరంగా ఉండటంతో 3 గంటల నిడివి ఉన్నప్పటికీ బోర్ ఫీల్ అయ్యే పరిస్థితి ఉండదట. ఇకపోతే ఈ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ తేదీన ఈ సినిమా రావడం దాదాపు కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు. అందుకు కారణం కూడా లేకపోలేదు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 12న విడుదల కావాల్సి ఉంది, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయాలి అనే ఆలోచనలో ఉన్న మేకర్స్కి బయ్యర్స్ అందరూ జూన్ 26న విడుదల చేయమని ఒత్తిడి చేస్తున్నారట. ఎందుకంటే జూలైలో భారీ హాలీవుడ్ సినిమాలు ఉన్నాయని, ఆ సమయంలో థియేటర్స్ దొరకడం చాలా కష్టమవుతుందని చెప్పుకొచ్చారట. నిర్మాత ఏఎం రత్నం కూడా అనేక దఫాలుగా చర్చలు జరిపి ఈ నెల 26న విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఓవర్సీస్ బయర్స్ చెప్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలైన పక్క రోజే కన్నప్ప చిత్రం విడుదల కాబోతుంది. అలా జరిగితే 2వ రోజు నుండి హరిహర వీరమల్లుకి థియేటర్స్ బాగా తగ్గిపోతాయి. అందుకే కాస్త వాయిదా వేయాల్సిందిగా కోరారట మూవీ టీం. ముందుగా కన్నప్ప మేకర్స్ ఒప్పుకోలేదట. దీంతో విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రం ఎలాగో విడుదల వాయిదా పడుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ తేదీన హరిహర వీరమల్లుని విడుదల చేద్దామని అనుకుంటున్నారట. కానీ అమెజాన్ ప్రైమ్ సంస్థ అందుకు ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని జూన్ నెలలోనే విడుదల చేయాలని పట్టుబట్టడంతో మరోసారి కన్నప్ప మేకర్స్ని రిక్వెస్ట్ చేశారట. ఈసారి కన్నప్ప టీం వారం రోజుల వెనక్కి వెళ్లడానికి ఒప్పుకుందట. కానీ పవన్ కళ్యాణ్ తమ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా రావాలని షరతు పెట్టారట. అందుకు పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్ కట్ రెడీ అవ్వడమే తరువాయి. సినిమాని జూన్ 26న విడుదల చేయడానికి మూవీ టీం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అనేది.